నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి హెడ్లైన్స్. పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో P4 స్వర్ణాంధ్ర 2047 పై సమీక్ష సమావేశం. అర్హులున్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేలాగా ప్రణాళిక. నర్సరావుపేటలో సార్వత్రిక సమ్మెను నిర్వహించిన AITUC. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై కార్మిక సంఘాల నిరసన ప్రదర్శన. నర్సరావుపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఆకట్టుకున్న అఖండనామ ఏకాహం. శ్రీ గురు పౌర్ణమి వేడుకలకు ఆలయం ముస్తాబు. ప్రజాస్వామ్యవాద ఉద్యమకారులను బేషరతుగా విడుదలకి కుల నిర్మూలన పోరాట సమితి డిమాండ్. నర్సరావుపేట వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద కరపత్రాలను ఆవిష్కరించిన కామ్రేడ్స్. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలాగా ప్రణాళికలు ఉండాలని, అన్ని అర్హతలున్నప్పటికీ కూడా ప్రభుత్వం అందిస్తున్న తల్లికి వందనం, ఉచిత గ్యాస్ పథకాలు ఏ కారణంగా అందటం లేదో చూడాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు ఆదేశించారు. పల్నాడు జిల్లా కలెక్టరేట్లో P4 స్వర్ణాంధ్ర 2047 పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ హాజరీ ప్రసంగించారు. జిల్లాలోని రైతులు ఆదాయం పెంచే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని, పేద ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మంత్రి గొట్టిపాటి తెలియజేశారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ అరుణబాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ కనూరి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇలాగా సర్పంచ్ ఉంటారు, మిగతా సచివాలయం లెవెల్లో కూడా యాక్షన్ ప్లాన్ ఒకటి నర్సరావుపేట పట్టణంలోని 22, 23, 24 వార్డులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సుపరిపాలనకి తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కూటమి సర్కారు ఏడాది పాలన, తెలుగుదేశం పార్టీ నెరవేర్చిన హామీలు, రానున్న రోజుల్లో అమలు చేయనున్న పథకాలని ప్రజలకు వివరించారు. వారి సమస్యల్ని తెలుసుకుని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసిరెడ్డి రవి, క్లస్టర్ ఇన్ఛార్జి రావెల నాగేశ్వరరావు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే ఓకే అదే అదే ఎంతమ్మా వయసు? 7 సంవత్సరాలు. చాలాసార్లు అడిగాం సార్, అంత లెక్కలో పోయి తిరిగాం కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఇది 3వ సంవత్సరం కాగితం వచ్చి కూడా మాకు చూశారు కదా ఈ బాబు పరిస్థితి. 7 సంవత్సరాల వయసు, ఇతను దివ్యాంగుడు, మంచంకే పరిమితం, మాటలు రావు, బాత్రూమ్కి వెళ్ళినా కూడా చెప్పలేడు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సదరం సర్టిఫికేట్ ఇచ్చారు పాపం ఇచ్చారు బాగా బ్రహ్మాండంగా. ఆయన ఫోటో మాత్రం బ్రహ్మాండంగా సదరం సర్టిఫికేట్ పెట్టుకున్నాడు, కానీ పెన్షన్ మాత్రం ఇవ్వాల. ఇదిగో ఈ బాబుకు మాత్రం ఇవ్వలేదు. ఎవరైతే ట్రాక్టర్ నడుపుతారో వైసీపీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం దివ్యాంగులు పెన్షన్ 15,000 రూపాయలు ఇస్తారు. వాళ్ళకి కాదు ఇవ్వాల్సింది ఇలాంటి బిడ్డలకు ఇవ్వాలి. ఇలాంటి బిడ్డల కోసం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 15,000 రూపాయల పెన్షన్ ఇస్తాం, తప్పనిసరిగా అప్లై చేయించి ఈ బాబుకి పెన్షన్ వచ్చేట్టుగా చేస్తామా. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇక్కడ స్థానిక నాయకులు ఇది పడ్డాయా? డబ్బులు పడ్డాయా? అమ్మఒడి వచ్చింది మాకు, అమ్మఒడి వచ్చింది, మా డబ్బులు మాకు, అమ్మదేమని వచ్చింది, మా డబ్బులు మాకేం గొడవ, పుస్తకాలు, డ్రెస్. సంతోషమేనా నీకు? సంతోషంగా బాగా చదువుకోవాలి బాగా. మనకి ప్రభుత్వ పరంగా ఏమొచ్చాయి? వచ్చిందమ్మా. ఎంతమంది అమ్మ పిల్లలు? ఇద్దరికి పడ్డాయా? చూశారుగా, ఇద్దరికి పడ్డాయని చెప్తుంది. ఇద్దరు కాదు, నలుగురున్నా కూడా. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటి వెళ్ళినా, ఏ అవ్వని అడిగినా, ఏ తాతని అడిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద కొడుకు ప్రతి నెల 1వ తారీఖున తప్పనిసరిగా 4,000 పెన్షన్ ఇస్తున్నారు. ఒకవేళ 1వ తారీఖు కనుక ఆదివారం వస్తే ముందు రోజే ఇస్తున్నారని చెప్పేసి పెద్దలు చెప్తున్నారంటే నిజంగా ఇది మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. అందుకే ఏదైతే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమి ఏదైతే మేము అధికారంలోకి వస్తే చేస్తామన్నారో దాని ప్రకారం ఈ రోజున ఇది మొదటి సంవత్సరం. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఏ ఇంటికి వెళ్ళినా కూడా
వాళ్ళ సమస్యలను నోట్ చేసుకోవటం, అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే అందిస్తుందో కొంతమందికి గ్యాసు పడలేదంటే దానిని కూడా నోట్ చేసుకుంటున్నాం. కొంతమందికి ఎవరికన్నా పెన్షన్ రాకపోతే పెన్షన్ రాదని నోట్ చేసుకుంటున్నాం. ఇల్లు లేదంటే ఇల్లు లేదని నోట్ చేసుకుంటున్నాం. కొంతమంది టిట్కో ఇళ్ళు 2016-17లో దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఇళ్ళను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. వారికి కూడా ఏ విధంగా ఇల్లు ఇవ్వాలనే సమస్యను కూడా నోట్ చేసుకుంటున్నాం. ఇది నరసరావుపేటలో అరవింద్ బాబు గారు ఆయన నిరంతరం ప్రజల్లో ఉంటున్నాడు. ప్రజల మధ్యనే వాళ్ళ సమస్యలు తీరుస్తున్నారు. ఈ రోజున వీళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళ ద్వారానే తెలుసుకున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేట ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలకి సమీపంలోని దుకాణాల్లో పొగాకు ఉత్పత్తులు, గుట్కా నిల్వలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. దుకాణదారులు, ధూమపానం సేవించే వారికి పల్నాడు జిల్లా పోలీసు అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మీ స్కూల్ దగ్గర పెట్టుకుని ఎట్ట అమ్ముతున్నావు? వచ్చింది సార్. నర్సరావుపేట పట్టణస్తులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా షాప్ వారికి, పోలీసు వారికి హెచ్చరిక ఏంటంటే స్కూల్స్ ఉన్న పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా 100 మీటర్స్ లోపు సిగరెట్, టొబాకో ప్రోడక్ట్స్ లాంటివి అమ్మడం నిషేధం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కొత్త యాక్ట్ 2023 ప్రకారం స్కూల్కి 100 మీటర్స్ లోతు కనుక మీరు అమ్మినట్లయితే మీకు 200 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. అదేవిధంగా 18 ఏళ్ల వయసులోపు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సిగరెట్లు అమ్మడానికి వీల్లేదు. అలా అమ్మినా కూడా మీకు 200 రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎవరో కూడా మీరు ధూమపానం సేవించడానికి వీల్లేదు. బహిరంగ ప్రదేశాల్లో కనుక మీరు ధూమపానం చేసినట్లయితే మీకు కూడా ఫైన్ విధించడం జరుగుతుంది. దానివల్ల మీ ఆరోగ్యంతో పాటుగా మీ పక్క వారి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి నగరంలోని ప్రతి షాపు వారు, అదేవిధంగా నగరంలోని ప్రజలందరూ కూడా దీన్ని గమనించి దీన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ప్రజలకు, ప్రభుత్వానికి కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. మీ ఆరోగ్యం కూడా ముఖ్యం. ఈ ధూమపానం వల్ల ముఖ్యంగా ఈ ఆరోగ్యాలు ప్రతి ఒక్కరికి కూడా చెడిపోతున్నాయి. ఊపిరితిత్తులు ఈ మధ్య ఈ క్యాన్సర్స్ కూడా, లంగ్ క్యాన్సర్స్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. దీని కారణంగా ప్రభుత్వాలు ఇటువంటి గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ధూమపానానికి దూరంగా ఉండాలని చెప్పేసి నర్సరావుపేట టౌన్ పోలీస్ తరఫున మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఎస్పీ కంచి శ్రీనివాసరావు సూచనలతో నర్సరావుపేట జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి ఉచిత హెల్త్ చెకప్ శిబిరాన్ని నిర్వహించారు. మహాత్మాగాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు వైద్య సేవలు అందించారు. పోలీస్ సిబ్బందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు చేసి వైద్య సూచనలు ఇచ్చారు. నర్సరావుపేట పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఏపీ ఫుడ్ కమిషన్ గంజిమాల దేవి ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహంలోని వంటశాలను పరిశీలించి భోజనం రుచి చూశారు. నర్సరావుపేటలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, రేషన్ దుకాణాలు, గిరిజన వసతి గృహాలను తనిఖీ చేశామని ఆమె తెలిపారు. పలుచోట్ల కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసుకునే పక్షంలో షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు మంచి ఆహారం అందించాలని అధికార యంత్రాంగం సిబ్బందికి దేవి సూచించారు. మూడున్నర వేసి సాంబార్కి ఏమేమి కూరగాయలు వేస్తారు? ఏమన్నా ఒక కూరగాయ ఉందా? ఏముంది? పచ్చిమిరపకాయ
ఎన్ని కేజీలు ఇస్తారమ్మా? మధ్యాహ్నం కూరేంటి? ఆకుకూర పప్పు. ఓకే, రైస్. ఈవినింగ్ ఇన్ని రోజులు ఏం చేశారు? 5వ నెలలు అయిపోయినాయి. అంటే సెలవుల్లోనే వచ్చినాయి మేడం, ఇది మాకు తెలియదు. సెలవుల్లో ఎందుకు ఇస్తారు మనకి? సెలవుల్లోనే అంటే లాస్ట్ రీఓపెనింగ్ మే నెలతో అయిపోయింది. అవును కదా, months అవుతుంది కదా స్కూల్ హాస్టల్ స్క్రీన్ స్కూల్ ఇది అంగన్వాడీ ఐడియా ఉందా మీకు? పల్లీలేనా? ఏం పల్లీలేనా? మంచి పల్లీలని. ఒక ప్రాథమిక హక్కు ఏంటి? పొద్దున్నే లేచిన వెంటనే తాగే పాలు దగ్గర నుంచి వాళ్ళు పడుకునే ముందు తినే పండు వరకు వాళ్ళు ఇక్కడ అనుభవించే హక్కు ఉంది. ఆ హక్కుని ఎవరు కాళ్ళు రాస్తున్నట్టు? పైన ఉన్న అధికారులకు తెలియదు. కింద స్థాయిలో 8 లీటర్లు షార్ట్ అవుట్ అయింది. అన్నిట్లో అలాగే ఉంది. పేరు వాడడం జరిగింది. మెనూ చాట్ కాకుండా క్వాంటిటీ చాట్ తెలుసా మీకు? ఉందా మీకు చాట్ ఉందా? ఎన్నిసార్లు ఉంటుందో వారానికి? ఒక్కొక్కరికి 150 గ్రాములు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలుగా పల్నాడు జిల్లాలో పర్యటన ఉందండి. డిఎస్ఓ గారు, సివిల్ సప్లై డిఎస్ఓ గారి ఆధ్వర్యంలో మా 5 లైన్ డిపార్ట్మెంట్స్ మార్నింగ్ నుంచి మిడ్ డే మీల్స్కి సంబంధించి డిఓ గారు, ఎంఈఓ గారు, అలాగే మాకు సివిల్ సప్లైకి సంబంధించి డిఎస్ఓ గారు, డిఎం గారు, లోకల్ డీటీలు, అట్లనే మనకి ఐసిడిఎస్కి సంబంధించి పీడీ గారు, సిడిపిఓలు, లోకల్ సూపర్వైజర్లు, టీచర్లతో, అట్లనే హాస్టల్స్కి సంబంధించి వెల్ఫేర్ హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేరు, అట్లనే బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, కస్తూర్బా హాస్టల్స్ సంబంధించి, గురుకుల పాఠశాలకు సంబంధించి వీళ్ళందరితో కలిసి మేమందరం, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మాతో ఉంది. మేమందరం కూడా విస్తృతంగా పర్యటన చేస్తూ ఉన్నాము. మార్నింగ్ నుంచి నర్సరావుపేట, అలాగే నాదెండ్ల, చిలకలూరుపేట మండలాలు చూసుకొని ఈరోజు ఇప్పుడు ఈ టయానికి ఇక్కడికి రావడం జరిగింది. ఏమీ లేదండి, ప్రభుత్వం ఏదైతే వెల్ఫేర్ ఇస్తుందో ఆ యొక్క ప్రభుత్వం ఇచ్చే ఆ యొక్క సహాయం ప్రతి పిల్లవాడికి, ప్రతి కుటుంబ సభ్యులకి ప్రాపర్గా అందుతుందా లేదా అనేదే మా ప్రయత్నం. మనం ఇచ్చేది ఏదైతే ఉందో అది క్వాంటిటీ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా, స్కూల్స్లో, అంగన్వాడీస్లో, హాస్టల్స్లో ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చూడటమే మా ప్రయత్నం. పిల్లలకి నోటికాడికి ఇవ్వవలసింది ప్రాపర్గా ఇస్తున్నారా లేదా అని చూడటమే మా ప్రయత్నం. చిన్న చిన్న లోపాలు అయితే గుర్తించాము, కొన్ని మేజర్ ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి. వాళ్ళకి మరి నేను వెళ్ళిన తర్వాత మరలా ఈ నైట్ చర్చించి సోకాజ్ నోటీస్ ఇవ్వాలనుకుంటున్నాను ఒక 2-3 మెంబర్స్కి. పల్నాడు జిల్లా వాసవి సేవా సమితి సమైక్య విద్యానిధి కమిటీ సభ్యులు నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావును కలిశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు గురు పెద్దన్న, చైర్మన్ లక్ష్మీ పూర్ణచంద్రరావు, వైస్ చైర్మన్ బద్రి నారాయణ సమకూర్చిన నోట్ పుస్తకాలను డీఎస్పీ నాగేశ్వరరావు ఆవిష్కరించారు. పల్నాడు జిల్లా వాసవి సేవా సమితి సమైక్య విద్యానిధి కమిటీ చేస్తున్న సేవలు అభినందనీయమని డీఎస్పీ తెలియజేశారు. అలాగే గత 30 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలతో ప్రజలకి సేవలు చేస్తున్నట్లు, అందులో భాగంగా ప్రతి పాఠశాలకు 200 నోట్ పుస్తకాలను పంపిణీ చేయడం సంతోషకరమని చెప్పారు. కార్యక్రమంలో కమిటీ కోఆర్డినేటర్ రాజేంద్ర ప్రసాద్, అమరలింగేశ్వరరావు, జగదీష్ కుమార్ ప్రసాద్ పాల్గొన్నారు. పల్నాడు జిల్లా వాసవి సేవా సమితి సమాఖ్య విద్యా కమిటీ మరి ప్రస్తుత చైర్మన్ కూరపాటి లక్ష్మీ పూర్ణచంద్రరావు, మరి ఈ యొక్క వాసవి సమితిని ఫౌండరు, వ్యవస్థాపకులు చీతిరాల గురు పెద్దన్న. మరి ఈయన గత 30 సంవత్సరాల నుంచి ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేసింది. బహుశా ఈ ఎక్కువ కార్యక్రమాల్లో నన్నే పిలవటం నాకెంతో ఆనందం ఇస్తుంది. ఎందుకంటే చీతిరాల పెద్దన్న గారు 30 సంవత్సరాల నుంచి మరి ఉద్యోగులను ఇన్వాల్వ్ చేయటం అనేది ఆయన మొదటి కర్తవ్యం. అందులో భాగంగానే గత 4 సంవత్సరాలు, గతంలో 3.5 సంవత్సరం, ఇప్పుడు 1 సంవత్సరం, 4.5 సంవత్సరాల్లో నా చేత ఒక 50-60 కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించారు. అదేవిధంగా ఇప్పుడు మన ఈ విద్యా కమిటీకి సంబంధించి మరి
వీళ్ళు తలపెట్టిన కార్యక్రమం ఏంటంటే ఈ పుస్తకాలు గవర్నమెంట్ స్కూల్లో దాదాపు 10 స్కూళ్ళకి ఒక్కొక్క స్కూల్కి 200 పుస్తకాలు ఇచ్చేటట్టుగా వీళ్ళు ప్రిపేర్ చేసుకొని మరి స్వర్గీయ ప్రముఖ మరి రాజకీయ నీతి ఉన్నటువంటి మహాగణుడు మరి కొంజేటి రోసయ్య గారి 99వ జయంతి సందర్భంగా వీళ్ళందరూ కూడా మరి ఆయన్ని మర్చిపోకుండా ఈ రోజు వరకు కూడా మరి ఆయన్ని తలుచుకుంటూ ఈ కార్యక్రమాలు చేయటం ఎంతో మంచిది. వాసవి సేవా సంస్థల సమైక్య విద్యానిధి కమిటీ చైర్మన్, నా పేరు కూరపాటి లక్ష్మీపంచంద్రరావు. 92వ సంవత్సరం మన గవర్నరుగా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మన కొనిజేటి రోసయ్య గారి 92వ పుట్టినరోజు సందర్భంగా మన బుక్స్ ఇనాగరేషన్ మన డిఎస్పీ గారి చేతుల మీదుగా ఈరోజు మనం ఆవిష్కరించడం జరిగింది. లేబర్ కోడ్స్తో పాటు ప్రైవేటీకరణ, 10 గంటల పని విధానాలని రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకి నిరసనగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నర్సరావుపేటలో వామపక్ష పార్టీలు మంగళవారం నిర్వహించాయి. దేశంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని క్రమబద్ధీకరించాలని కాసా రాంబాబు కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని అన్నారు. ఏఐటీయూసీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కార్మిక సంఘాలు ర్యాలీ గాంధీ పార్క్ వద్ద సభను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు ఉప్పలపాటి రంగయ్య, ఏరియా పార్టీ కార్యదర్శి కామ్రేడ్ సత్యనారాయణరాజు, సిపిఐ మండల కార్యదర్శి అంజిరెడ్డి, ఏఐటీయూసీ నాయకులు చిన్న జాన్ సైత, బ్రహ్మయ్య, నాగేశ్వరరావు, మస్తాన్, సూర్యనారాయణ రెడ్డి, దీనమ్మ పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. అందులో భాగంగానే పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంలో కూడా ఏఐటీయూసీ అదేవిధంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మంది కార్మిక సోదరులందరికీ కూడా ముందుగా విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తున్నటువంటి విధానాల్ని తిప్పికొడుతూ ఈరోజు సుమారు 25 కోట్ల మంది పైసలకి ఈరోజు ఈ యొక్క సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నర్సరావుపేట ఆర్టీసీ బస్టాండ్ నుంచి మల్లమ్మ సెంటర్ పైగా గాంధీ పార్క్ వరకు అన్ని సంఘాల కార్మికులు ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలన్న నినాదాలతో కార్మికులు ర్యాలీ చేపట్టారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పనికి తగిన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ సార్వత్రిక జాతీయ సమ్మెకు జర్నలిస్టు సమైక్య మద్దతు తెలిపింది. 1955, 1958 జర్నలిస్టు చట్టాలను పునరుద్ధరించాలని జర్నలిస్టు సమైక్య నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా 44 కార్మిక చట్టాలను రద్దు చేయడం జరిగింది. అందులో భాగంగా జర్నలిస్టుకు సంబంధించి కూడా 1955 మన వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. దాంతోపాటు 1958 వేజెస్ చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఈ సార్వత్రిక సమ్మెలో భాగంగా మేము కూడా దీంట్లో మా వాళ్ళతో పాటు కలిసి పనిచేద్దామని నిర్ణయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాం. రెండవది, దేశవ్యాప్తంగా కేంద్రం ఏదైతే 44 కార్మిక చట్టాలని రద్దు చేసిందో వాటితో పాటు మరలా ఇప్పుడున్నటువంటి మన జర్నలిస్టుకు సంబంధించినటువంటి చట్టాలను రద్దు చేసిందో అవన్నీ కూడా మరలా మనుగడలోకి తీసుకురావాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా తీసుకురావాలి. అవసరమైతే ఉన్న కొత్త పరిస్థితుల దృష్ట్యా కొన్ని చట్టాలు కూడా చేయొచ్చు. కానీ శ్రమని దోచుకోవటం, కష్టపడిన వాడికి ఫలితం దక్కకపోతే ఏ ప్రభుత్వము ఏ రాజులు సుభిక్షంగా ఉన్న దాఖలాలు లేవు చరిత్రలు చూసుకుంటే. ఈరోజు దేశవ్యాప్తంగా 4 లేబర్ కోడ్స్ పైన 10 కేంద్ర కార్మిక సంఘాలు మరి సమ్మె చేస్తున్నాయి. ఇది మొత్తం సార్వత్రిక సమ్మెగా మారిపోయింది. రైతులు, కర్షకులు, లాయర్లు, డాక్టర్లు, అదేవిధంగా జర్నలిస్టులు, ఇతర అనేక ప్రజా సంఘాల నాయకులు, అన్ని సంఘాల నాయకులు ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొనటం, వాళ్ళకి మద్దతు ఇవ్వడం అనేది చేశారు. మరి ఈ రోజైనా సరే కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏవైతే ఈ లేబర్ కోడ్స్లో కార్మికులకి గత 50 సంవత్సరాల నుంచి సాధించుకున్న హక్కులు ఉన్నాయో అది కాలు రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో కూడా 8 గంటల పనిదినాన్ని కూనీ చేసి ఈరోజు 10 గంటల నుంచి 14 గంటల వరకు పనిదినం పెంచుకోవచ్చు అని చెప్పేసి, అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ అనేది కంపల్సరీ కాదని చెప్పేసి, ఆ గ్రాట్యుటీ కానీ లేదు ఇవన్నీ గ్యారెంటీ లేకుండా చేస్తున్నారు. ఈ రకమైన విధానాలు తీసుకొని రావటం వల్ల మరి కార్మిక వర్గం అభివృద్ధి సాధించినట్టుగా అవుతుందా, మళ్ళీ లేదంటే మళ్ళీ ఊబిలో కూరుకుపోయినట్టుగా
ఉన్నారా అని చెప్పేసి ఆలోచించాలి. కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్తో పాటు దేశవ్యాప్తంగా అనేక అక్రమ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆదివాసీలు, ప్రజాస్వామ్యవాద ఉద్యమకారులను బేషరతుగా విడుదల చేయాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కృష్ణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అలాగనే కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్తో పాటు దేశవ్యాప్తంగా అనేక అక్రమ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆదివాసీలు, ప్రజాస్వామ్యవాద ఉద్యమకారులను బేషరతుగా విడుదల చేయాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కృష్ణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ ని రాజ్యాంగ వ్యతిరేక ఉపచట్టం కింద అరెస్టు చేసి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన్ని బేషరతుగా విడుదల చేయాలని కోరారు. ఈ నెల 19న ఒంగోలు నగరంలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదస్సు కరపత్రాలను నర్సరావుపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట ఆవిష్కరించారు. కార్యక్రమంలో కుల నిర్మూలన పోరాట సమితి ఉమ్మడి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు చిన్నప్రసాద్, పీడిఎం నేతలు నల్లపాటి రామారావు, రామకృష్ణ, శ్రీనివాసరావు, సతీష్ పాల్గొన్నారు. కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు దుడ్డు ప్రభాకరు, అలాగే శిరీష ఆలకూరపాడుకు సంబంధించినటువంటి ఒక ఉద్యమకారిణి, వీళ్ళిద్దరిని కూడా గత 2 సంవత్సరాల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నాగర్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఐఏ పోలీసులు ఒక అక్రమ కేసుని వాళ్ళ మీద మోపి సరిగ్గా జూలై 21న వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా వీళ్ళిద్దరు చేసిన నేరం ఏంటంటే ఈ దేశంలో ప్రజల మీద, ప్రజాస్వామిక మీద వాదుల మీద, ఆదివాసుల మీద, ఉద్యమకారుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతున్నటువంటి అక్రమ కేసులు ఏదైతే ఉన్నాయో అది అప్రజాస్వామికమైనటువంటి ఊపా చట్టాన్ని అమలు చేస్తూ ఉంటే, జైళ్లలో నిర్బంధిస్తూ ఉంటే ఊపా చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి దుడ్డు ప్రభాకర్ నాయకత్వంలో దాదాపుగా మేధావుల్ని, అడ్వకేట్స్ని, ప్రజాస్వామికవాదులను అందరినీ కూడగట్టి ఒక నిరసన కార్యక్రమం చేశారు జూలై 15న. దాన్ని ఆధారం చేసుకున్నటువంటి ఎన్ఐఏ పోలీసులు దుడ్డు ప్రభాకర్ని, శిరీషాల్ని జూలై 21వ తేదీన అక్రమంగా అరెస్ట్ చేసి సరిగ్గా 2 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికి కూడా వాళ్ళకు బెయిల్ రాకుండా ఎన్ఐఏ అడ్డుకుంటా ఉంది. కామ్రేడ్ దుడ్డు ప్రభాకర్ అని అక్రమంగా ఓపా కేసులు బనాయించి గత 2 ఏళ్లుగా జైల్లో నిర్బంధించి చివరికి వాళ్ళు అనారోగ్యం పాలైనప్పటికీ వాళ్ళకి ఎలాంటి బెయిల్ సౌకర్యం లేకుండా ప్రభుత్వం అడ్డుపడుతూ తీవ్రమైన హింసకు పాల్పడుతూ ఉంది. ఈ విధానాలని దేశంలోని ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వాలకి ఎవరైతే ప్రజల కోసం మాట్లాడతారో, పోట్లాడతారో వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్ల పేరుతో ఒక దుర్మార్గమైన ఓపా చట్టాన్ని మోపి జైలు పాలు చేసి ఈ పాలకులు యథేచ్ఛగా ప్రజలపై దోపిడీ, అణచివేతలకు పాల్పడతా ఉన్నారు. శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పూల మొక్కల పంపిణీ కార్యక్రమ నిర్వహణ కరపత్రాలను నర్సరావుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గట్టుపల్లి సత్యనారాయణ విడుదల చేశారు. ప్రతి ఏడాది కేశవరావు ఆధ్వర్యంలో పూల మొక్కలు పంపిణీ చేశారని, ఈ ఏడాది కూడా 600 పూల మొక్కలు, 200 పూల కుందీలు ఉచితంగా మహిళలకు అందజేయనున్నట్లు గట్టుపల్లి సత్యనారాయణ తెలిపారు. శనివారం సాయంత్రం 4 గంటలకు శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో ఉచిత పూల మొక్కల పంపిణీకి నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలను ఆహ్వానిస్తున్నామని కమిటీ అధ్యక్షులు కేశవరావు తెలిపారు. కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, ప్రకాశ్రావు, హనుమంతరావు పాల్గొన్నారు. కల్పవల్లి సేవా ట్రస్ట్ నర్సరావుపేట వీరి యొక్క ఆధ్వర్యంలో 12/7/2025 శనివారం సాయంత్రం 4 గంటలకు పట్టాభిరామస్వామి దేవస్థానంలో పూల మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఈ ట్రస్ట్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం, వీళ్ళు చాలా సర్వీస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాడు కేశవరావు గారు. ఎందుకంటే సుమారుగా మొన్న వినాయక చవితి అంటే వినాయకుడు బొమ్మలు అంటారు, అదే మళ్ళీ నిన్న తొలేకాశి అనగానే పేలపిండి అన్నారు. ఇవాళ పూల మొక్కల పంపిణీ కార్యక్రమం అంటే దీన్ని చాలా ఇదిగా తీసుకోవాలి. ఎందుకంటే సుమారుగా మనం ఇవ్వటం ఒక ఎత్తు, దాన్ని సంరక్షణ చేయటం ఇంకొక ఎత్తుగా ఉంటుంది. కాబట్టి సుమారుగా 600 పూల మొక్కలంటే మామూలు మాట కాదు. దాంతో పాటు 200 కుండీలు కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మహిళలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని తీసుకొని అందరూ తీసుకెళ్లి సంరక్షించుకొని దీన్ని పసిపిల్లలాగా చాకి జాగ్రత్తగా పెంచితే దీని యొక్క ఇచ్చినందుకు ఫలితం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ మొక్కల్ని పెంచాలని కోరుకుంటున్నాం. సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 600 పూల మొక్కలు, 200 పూల కుండీలు మన పట్టాభిరామ దేవస్థానంలో 12వ తారీఖు సాయంకాలం 4:15 ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన నర్సరావుపేటలోని మహిళలు కూడా అందరూ పాల్గొని మొక్కలను తీసుకెళ్లి మన పసిపిల్లలు అయితే పెంచుతామో అలాగా
ఈ మొక్కలు సంరక్షించాలని కోరుతున్నాను. మహాత్మా గాంధీ ఆసుపత్రి న్యూరో విభాగంలో అరుదైన చికిత్స నిర్వహించారు. 65 మహిళ తీవ్రమైన తలనొప్పి మూర్ఛలతో కోమాలోకి వెళ్లింది. న్యూరాలజిస్ట్ డాక్టర్ సౌమ్య పరీక్షించారు. తలలోపల రక్తనాళం ఉబ్బి పగిలిపోయి తీవ్రమైన రక్తస్రావమైనప్పుడు 70% నుంచి 80% మంది మరణిస్తారని, ఒకవేళ ప్రాణాపాయం తప్పినప్పటికీ కోమా నుంచి అరుదుగా బయటపడతారని తెలిపారు. పల్నాడులో తొలిసారిగా ఎండోవాస్కులర్ అనూరిజం కాయిలింగ్ అనే శస్త్రచికిత్సతో పాటు రక్తనాళాలు ముడుచుకుపోకుండా మెదడు రక్తనాళాలలోనికి నిమోడిపైన్ అనే ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో పాటు మెదడు వాపుని తగ్గించే శస్త్రచికిత్స విజయవంతంగా చేశారు. ఈ వైద్య ప్రక్రియలో డాక్టర్ సౌమ్యతో పాటు డాక్టర్ సుధీర్ చక్రవర్తి, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ విద్యాసాగర్, కారసాని శ్రీనివాస్ రెడ్డి, అనిల్ రెడ్డి, నర్సింగ్ సిబ్బంది ప్రధాన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండీ కారసాని శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ సౌమ్యతో పాటు పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని అభినందించారు. సుమారుగా 2 నెలల క్రితం ఒక 65 సంవత్సరాల మహిళ తీవ్రమైన తలనొప్పి ఫిట్స్ వచ్చి కోమాలోకి వెళ్ళి మహాత్మా గాంధీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అప్పుడు డాక్టర్ సౌమ్య న్యూరాలజిస్ట్ చూసి పరీక్ష చేసి ఇది బ్రెయిన్లో హెమరేజ్, గ్రేడ్ 4 హెమరేజ్, సబరకనైడ్ హెమరేజ్, అది ఏకామ్ ఎన్యూరిజం అంటారు, యాంటీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ ఎన్యూరిజం అంటారు. బ్రెయిన్లో రక్తనాళం చాలా ఉబ్బి అది పగిలిపోవడం వల్ల రక్తం కారింది. ఇంత తీవ్రమైన హెమరేజ్ జరిగినప్పుడు చాలామంది 70 to 80% ప్రాణాపాయంలోకి వెళ్తారు. ఒకవేళ ప్రాణాపాయం అయినా కూడా పూర్తిగా తెలివి రావడం అనేది అరుదుగా ఉంటుంది అని చెప్పి అటెండెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ సిద్ధమయ్యారు. ఆవిడకి మెదడు ప్రాబ్లమే కాకుండా గుండె ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంది మొదట్లో. సో వెంటిలేటర్ పెట్టి కొద్దిగా స్టెబిలైజ్ చేసిన తర్వాత ఆవిడకి ఏకామ్ ఆర్టరీ కాయిలింగ్ చేశారు, అన్యూరిజం కాయిలింగ్ చేశారు. ఫర్దర్గా బ్లీడింగ్ కాకుండా ఆపగలిగాం. కానీ అప్పటికే చాలా బ్లీడింగ్ అయ్యి పేషెంట్ బాగా సీరియస్గా కోమాలోకి వెళ్ళింది. 65 సంవత్సరాలు గల ఒక మహిళ తీవ్రమైన తలనొప్పి మరియు ఫిట్స్, దాని తర్వాత కోమాలో మాకు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో సుమారు 2 నెలల క్రితం వచ్చారండి. తనకి సబ్మెరక్నాయిడ్ హెమరేజ్ అని నిర్ధారించాం. అంటే బ్రెయిన్ పొరల్లో రక్తస్రావం జరగటం. ఇది ఎందుకు అవుతుందంటే బ్రెయిన్లో మనకి ఒక మేజర్ రక్తనాళం ఉబ్బి అది చిట్లినందువల్ల అవుతుంది. ఇది యూజువల్గా చాలా సీరియస్ కండిషన్ అండి. 80% మంది ఇంత సివియర్గా అయిన వాళ్ళు, స్టేజ్ 4 హెమరేజ్ అయిన వాళ్ళు తేలుకోరు. ఓన్లీ 20% మందే తేరుకుంటారు. దాంట్లో కూడా ఎక్కువ శాతం మంది కోమాలోనే ఉండిపోవటం అలా జరుగుతుంది. దీనిలో మనం ఇమీడియట్గా 24 అవర్స్లో యాంజియోగ్రామ్ ద్వారా, అంటే ఒక తీగ ద్వారా కాయిలింగ్ చేసాం. ఆ బర్స్ట్ అయిన నరం అన్యూరిజంని క్లోజ్ చేసాము కాయిల్స్ ద్వారా, మెటల్ కాయిల్స్ ద్వారా. చేసిన తర్వాత తనకి ఆల్రెడీ బ్రెయిన్లో ఉన్న బ్లడ్ ప్లస్ బ్రెయిన్లో క్యావిటీస్ అని ఉంటాయండి, వెంట్రికల్స్ అని, దాంట్లో ఉన్న బ్లడ్ వల్ల మెదడు వాపు అలాంటి వేరియస్ కాంప్లికేషన్స్ వచ్చాయి. దానికి మనం 2 times బ్రెయిన్లో ఒక ట్యూబ్ వేసాము. దీన్ని ఈవీడీ అంటామండి. దాని తర్వాత ఒక 2 weeksకి తనకి సివియర్ ఇన్ఫెక్షన్స్, ఇన్ని రోజులు వెంటిలేటర్ మీద ఇట్లా మల్టిపుల్ ప్రొసీజర్స్ జరగటం, కోమా స్టేజ్లో ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చాయి. అవన్నీ సక్సెస్ఫుల్గా పేషెంట్ ఎదుర్కొని ఒక 1.5 month తర్వాత కోమాలోంచి బయటకు వచ్చి మెల్లగా తనంతట తను మాట్లాడటం, ట్యూబ్ తీసేయగలగటం, అవన్నీ చాలా రేర్గా జరిగే కండిషన్. నర్సరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బుధవారం సాయి అఖండనామ ఏకాహం నిర్వహించారు. గురువారం శ్రీ గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం కాగడహారతి, మంగళ స్నానం, పంచామృతాభిషేకాలు, నూతన వస్త్రధారణ, అలంకరణ, చోటాహారతి నిర్వహిస్తున్నట్టు ఆలయ అర్చకులు తెలిపారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అరవింద్ బాపు, ధర్మపత్ని సుధా రాజేశ్వరి, విశిష్ట అతిథిగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నర్సరావుపేట రెవెన్యూ డివిజన్ అధికారిని మధులత హాజరవుతారని చెప్పారు. అన్నప్రసాద వితరణ చేస్తున్నామని తెలిపారు. శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ్ కమిటీ అధ్యక్షులు బ్రహ్మయ్య, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
పల్నాడు జిల్లా కలెక్టరేట్లో P4 స్వర్ణాంధ్ర 2047 పై సమీక్ష సమావేశం. అర్హులున్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేలాగా ప్రణాళిక. నర్సరావుపేటలో సార్వత్రిక సమ్మెను నిర్వహించిన AITUC. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై కార్మిక సంఘాల నిరసన ప్రదర్శన. నర్సరావుపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఆకట్టుకున్న అఖండనామ ఏకాహం. శ్రీ గురు పౌర్ణమి వేడుకలకు ఆలయం ముస్తాబు. ప్రజాస్వామ్యవాద ఉద్యమకారులను బేషరతుగా విడుదలకి కుల నిర్మూలన పోరాట సమితి డిమాండ్. నర్సరావుపేట వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద కరపత్రాలను ఆవిష్కరించిన కామ్రేడ్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.